ఏమ్రా అక్కి ఎప్పుడు వచ్చినావురా? వారం అయితాందిరా వచ్చి. అవునా, మరి కనబడతలేవేంద్రా? అలా ఏం లేదురా, పొలం కాడనే ఉంటానా. అదేంద్రా, జాబ్స్ మంచిగానే పడతానే కదరా. గవర్నమెంట్ జాబ్ కుట్టినాకనే ఇంటికి వస్తా అన్నావు, మధ్యలోనే వచ్చినవేంద్రా? అరే మన రైతు కుటుంబంలో పెద్దగా ఆశలేం పెట్టుకోవద్దురా. అటు పొలం కోసం అప్పు చేస్తాం, ఆ అప్పు తీర్చలేక ఇజ్జత్ కాపాడుకోలేక చస్తాం. ఏమైందిరా, ఎందుకంత బాధపడతాను? మా నాయన బ్యాంకులో తీసుకున్న అప్పు తీర్చలేదని బ్యాంకోళ్ళు నోటీసులు పంపిల్రా. అయినా ఆయన ఒక్కడే ఎట్లా తీరుస్తారా అంత అప్పు? ఇక నేను అందుకే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నా చదువు బంద్ చేసి వచ్చిండ్రా. ఇక అప్పు నేనే తీరుస్తా. పిచ్చోడా, ఇంత చిన్న విషయానికే ఇంత బాధపడతానవా? భరించేటోనికి తెలుస్తుందిరా బాధ, నీ లెక్క చూసేటోనికి ఏం తెలుస్తుందిరా? అరే మా అయ్యకు కూడా అప్పు ఉన్నది, కానీ మా అన్నిచ్చిన ధైర్యం ఉన్నది, అందుకే నేను బాధపడతలేను. ఏంది మీ అన్నగాడు కడతా అన్నాడా? మా అన్న కాదురా, రేవంత్ అన్న కడతా అన్నాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని సమ్మక్క మీద ఒట్టేసి చెప్పిండు. అంతకు మించి ఏం కావాలరా? అరే మా నాన్నకు చెప్ప తాగరా, రందితోని సగం మైండ్ మనిషి. సరేనా? అరే మామ, ఎలాగూ ఊరికి వచ్చినావు కదా, మే 13 కాంగ్రెస్ కు ఓటేసి అన్నకు థ్యాంక్స్ చెప్పిపో. ఓకేరా. మంచిగా జాబ్స్ కూడా ఇస్తాడు, ఈసారి జాబ్ కొట్టుకునేరా, నీ అవ తగ్గేదే లేదు.